సత్క్రియలు చేయటం ద్వారా పొందే ఫలాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. వాక్యం ద్వారా చూద్దాం. 1. సత్క్రియలు చేయటం ద్వారా ఆత్మలో జీవమును ఫలము పొందుతాము. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. 2. సత్క్రియలు చేయటం ద్వారా తల ఎత్తుకొని బ్రతికే ఫలము పొందుతాము. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం. 3. సత్క్రియలు చేయటం ద్వారా తండ్రికి మహిమను సమకూర్చే ఫలము పొందుతాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. 4. సత్క్రియలు చేయటం ద్వారా మహిమ, ఘనత, సమాధానమును ఫలము పొందగలము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 5. సత్క్రియలు చేయటం ద్వారా పవిత్రపరచబడి దేవుని సొత్తైన ప్రజలను ఫలము పొందుతాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 6. సత్క్రియలు చేయటం ద్వారా నిత్య జీవమును ఫలము పొందుతాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.